హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని వెంటనే తొలగించాలంటూ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి సపోర్ట్‌గా మాట్లాడడం జరిగింది. రంగనాథ్ వాళ్ళ దాదాపు హైదరాబాద్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ఏరియాలో చాలా వ్యతిరేకత ఉంది. మీరేమో ఆయనకి సపోర్ట్‌గా మాట్లాడుతున్న కారణం ఏంటి? మేము స్పీక్ ఆర్గనైజేషన్ తరపున స్పీక్ ప్రజలకు ఏం అవసరం ఉంటుందో అదే మేము మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ప్రజల నుంచి ఎప్పుడైతే కోర్టు సింగిల్ జడ్జి ఆర్డర్ వచ్చిందో ఆర్డర్ రాగానే ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఏదో కొంచెం ఒక 2% వ్యతిరేకం ఉండొచ్చు, లేదని అంటలే. 2% వ్యతిరేకం, కొంతమంది బాధ ఉంది కదా. ఆ బాధ ఉన్న వాళ్ళు అన్నారు. కానీ హైడ్రాకు సపోర్ట్ ఇవాళ వర్షం పడుతుంటే మళ్ళీ చెరువులు నిండిపోతాయేమో, మళ్ళీ కబ్జాదారులు వస్తారేమో, మళ్ళీ ఇది నిండిపోతుందేమో అనే ఉద్దేశంతో భయపడుతున్న ప్రజలకు మద్దతుగానే మేము ఇక్కడ మాట్లాడుతున్నాం ప్రెస్ క్లబ్లో. ఖచ్చితంగా ఏదైతే కబ్జాదారులు మళ్ళీ దొంగలు మళ్ళీ వచ్చి నిండుతారనే ఉద్దేశంతో పెట్టుకున్నారు తప్ప వేరే ఎవరికి లేదు. మాకు ప్రజల కోసం, హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ ఆస్తిని 1,50,000 కోట్లను తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పిన కమిషనర్. మేము వ్యక్తిగతంగా ఏం లేదు, హైడ్రా మంచి పనులు చేస్తుంది కాబట్టి హైడ్రాకు సపోర్ట్గా మాట్లాడుతున్నాం తప్ప అటువంటి కమిషనర్ వచ్చి, హానెస్ట్ కమిషనర్ వచ్చి చేసిన పనులకు మేము సపోర్ట్ చేస్తున్నాం. రంగనాథు ఎవరైతే ఉన్నత వర్గాల వైపే ఉంటున్నారు, పేద వర్గాల వైపు ఉండట్లేదు. కనీసం మేము ఇంత లోన్లు కట్టుకున్న ఇళ్ళకి కనీసం నోటీస్ ఇవ్వకుండా, మేము ఖాళీ చేసే టైం కూడా ఇవ్వకుండా, గతంలో మీరు అందరూ చూసే ఉంటారు. అమీర్పూర్ కావచ్చు, గాజుల రామారావు కావచ్చు, మాదాపూర్ కావచ్చు, ఇబ్రహీంపట్నం, దాదాపు చాలా ఇల్లు కూల్చేది. అదే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, బ్యాంకులు లోన్లు ఇచ్చాయి, అన్నీ పడగొట్టింది. కనీసం రంగనాథ్ ఖాళీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదని వీళ్ళందరూ అంటున్నారు. కొన్ని లోటుపాట్లు ఉన్నాయి దాంట్లో. మేము కూడా ఖచ్చితంగా ఏమంటామంటే, బీద ప్రజలకు ఏదైతే అన్యాయం జరిగిందో దానికి ఎవరైతే అధికారులను కూడా శిక్షించాలని మేమే స్పీక్ తరఫున ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి బ్యాంకు లోన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, గృహప్రవేశం టైం ఇవ్వలేదని కూలగొట్టినవి ఉన్నాయి. ఆ అధికారులు ఇచ్చిన పర్మిషన్లు, ఎఫ్టీఎల్లో పర్మిషన్లు ఇచ్చారు, గవర్నమెంట్ స్థలాల్లో పర్మిషన్లు ఇచ్చారు. ఖచ్చితంగా అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. బీద ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మేము స్పీక్ తరపున ఖచ్చితంగా బీద ప్రజల కోసం ఉంటాము. కానీ ఇప్పుడైతే ఇది 63 కంటెంప్ట్ కోర్టులు వేసిన కేసులు వేసిన వాళ్ళు మొత్తం బడా కబ్జాదారులు మాత్రమే. బీదోళ్ళు ఎవరు లేరు దీంట్లో. ఉన్నోళ్ళంతా రియాల్టర్సు. వీళ్ళ కబ్జాలు హైకోర్టు చూడదా మరి? ఈ 63 కేసు కోర్టు దిక్కన్న కేసులు ఉన్నప్పుడు హైకోర్టు ఇవన్నీ పట్టించుకోదా? ఖచ్చితంగా పట్టించుకుంటుంది కోర్టు పరిగా. మా స్పీక్ తరఫున మేము అందుకోసం అప్పీల్కి వెళ్తున్నాము. ఈ కబ్జాదారులు కోర్టు మిస్గైడ్ చేశారు. ఈ మిస్గైడ్ చేసిన లూప్ హోల్స్ అన్నీ మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. సర్వే నెంబర్ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక దగ్గర చూపించి కోర్టు ఆర్డర్ తెచ్చారు. ఈ కోర్టు కోసం ఇటువంటి మేము తీసుకెళ్తానికి మేము లీగల్గా మా అడ్వకేట్లను పెట్టుకున్నాం. రేపు అప్పీల్కి వెళ్తున్నాము. ఖచ్చితంగా దీనికి బీద ప్రజల కోసం, తెలంగాణ హైదరాబాద్ బీద ప్రజల కోసమే సపోర్ట్ చేస్తాం. ఎవరి మీద ఉన్న యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే భూ కబ్జాదారులను కాపాడాల్సిన బాధ్యత మా స్పీక్ ఉందని మేము అనుకుంటున్నాం. కంపల్సరీ భూ కబ్జాదారుల నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. అయితే రంగనాథ్ చెరువులు మేము కాపాడుతామని చెప్పారు. బతుకమ్మ ఫస్ట్ చెరువుగా అభివృద్ధి చేయడం జరిగింది. అది కేసులో ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి చేశారు, ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. ఒక రకంగా ఆ డబ్బు కూడా ప్రభుత్వానికి, అదంతా నష్టమైనట్లే కదా. ఖచ్చితంగా బతుకమ్మ కుంటను చాలా వరకు క్లియర్ చేసేసారండి. కొద్ది పర్సంటేజ్ లీగల్ దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా త్వరలో క్లియర్ అయిపోతున్నాయి. ఇప్పుడు లీగల్ వింగ్ స్ట్రాంగ్ అవుతుంది అక్కడ కూడా హైడ్రాలో. మేము హైడ్రాకి వెళ్ళి కూడా హైడ్రాలో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఖచ్చితంగా మేము స్పీక్ తరఫున అడుగుతాం. హైడ్రాలో కూడా కొన్ని ఇప్పుడు మీరు చెప్పిన తప్పులన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. ఖచ్చితంగా అవన్నీ అడుగుతాము. పేద ప్రజలకు అన్యాయం చేయొద్దు. అసలు ఏదో 1-2% జరిగింది, 98% మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఇక నుంచి అటువంటి జరగకూడదు అనేది నెక్స్ట్ ఖచ్చితంగా చేస్తాం. ముందైతే హైడ్రానే వద్దనేది మాత్రం తప్పు అని అంటున్నాం. హైడ్రా మీరు చూస్తూనే ఉంటారు, కొన్ని భవనాలను వదిలేసింది, చెరువుల్లో ఉన్న కాలేజీలో వదిలేసింది. కానీ పేదల ఇళ్ళ జోలికి పోతుందని వాస్తవంగా చాలామంది ప్రజలు చర్చిస్తున్నారు. అవన్నీ కనబడట్లేదు హైడ్రాకి. మీరు రంగనాథ్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, స్పీక్ హైడ్రా రంగనాథ్ని ఏమడుగుతుంది? రంగనాథ్ గారిని ఖచ్చితంగా ఎక్కడైతే ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఆ 2% చిన్న ప్రాబ్లమ్స్ కాదు, చాలా మంది ఎవరైతే పేదల ఇల్లు కూల్ చేయడం జరిగింది. పేదల ఇల్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ నాగపూర్ రోడ్డు వర్క్ ఆగిపోయిందండి సంవత్సరం నుంచి డ్యూ టు కబ్జా. ఆ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జాలు పెట్టుకొని రెంట్లకు ఇస్తున్నారు. ఏమనంటే మేము బీదోళ్ళం అంటున్నారు. ఈ బీదోళ్ళు అనేది బీదోళ్ళ పేరు మీద పెట్టుకొని చేసే బడావాళ్ళు. ఒక్కడే బీహార్ అతను కబ్జా పెట్టాడు, 1 కిలోమీటర్ కబ్జా పెట్టాడు హైవేలో. అటువంటి వాళ్ళని శిక్షించాలి, ఇవన్నీ గుర్తుపట్టాలి. కానీ పేరుకు మాత్రం మా గుడిసెలు ఉన్నాయి, మేము బీదోళ్ళం అంటున్నారు. నిజంగా బీదోళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగిందో అటువంటివి గుర్తించాలి. వాళ్ళకి అటువంటివి జరగకూడదు.
అటువంటి ఏమైనా జరిగిన దానికి కూడా జరిగిన అధికారుల మీద కూడా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. హైడ్రాలో ఎలాంటి మార్పులు రావాలి? హైడ్రాకి నిజంగా ఒక సైన్యం ఏముంది, రంగనాథ్ అక్కడికి వెళ్ళిపోయిన ఒక సైన్యం వెళ్తుంది, వాళ్ళు కనీసం నోటీస్ ఇవ్వలేదు, ఖాళీ చేస్తున్నారు, అన్ని బయట చేస్తున్నారు. కనీసం ముందస్తుగా చెప్పాలి. వాళ్ళు ఎంతో కష్టం, ఇల్లు అనేది ఒక ఏమంటారు డ్రీమ్, ఆ డ్రీమ్ను వాళ్ళు నెరవేర్చుకున్నప్పుడు కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి. అలాంటిది జరగకుండా ఇప్పటికిప్పుడు వెళ్ళి ఖాళీ చేస్తున్నారు. ఈ వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి? ఖచ్చితంగా మార్పులు కావాలండి. ఇటువంటివి జరిగినాయి, పాపం వాళ్ళకు టైం ఇవ్వాలి. ఎవరైతే నిజంగా బీదోళ్ళని గుర్తించుకోవాలో వాళ్ళకు కొన్ని చెప్తున్నా కదా, 98% జరిగిన దాంట్లో మనకు కనబడుతుంది. అది పాపం వాళ్ళు అటువంటి వాళ్ళకు ఖచ్చితంగా మనం ఆదుకోవాలి. ఇప్పటి నుంచి మేము స్పీక్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తాం. హైడ్రా తప్పు చేసినా కానీ హైడ్రాని మేము అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం. హైడ్రాలో ఇటువంటి 1-2% తప్పు చేసిన వాళ్ళు ఉంటే అవన్నీ సరిదిద్దుకోవాలి. హైడ్రా కూడా దిద్దుకోవాలి. బీదోళ్ళకు మాత్రం పూర్తి నిజమైన బీదోళ్ళకు మాత్రం అన్యాయం జరగకుండా చూడాలని మా బాధ్యత. మీకు మీరు ఆయన సపోర్ట్గా ప్రెస్ మీట్ పెట్టారు, మరి ఎలాంటి సజెషన్ ఇవ్వబోతున్నారు? మీరు అడిగింది ఇప్పుడు చెప్పిన అటువంటి తప్పులు, చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు మీరు అన్నట్టు చిన్న తప్పులే అనిపించు, వాళ్ళకి పెద్ద తప్పు ఉండొచ్చు బీదోళ్ళకు. అటువంటిది సరిదిద్దుకోవాలి. ఆ హైడ్రా యాక్టివ్ ఉండాల్సిందే. 1-2% ఆ తప్పులు కూడా ఇక్కడి నుంచి జరగకూడదని మేము హైడ్రాని కోరుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి స్పందించడం జరిగింది. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది రంగనాథ్ ప్లేస్లో ఇంకొకరు పెట్టండి అని. మరి ఎందుకు రంగనాథే కావాలని రేవంత్ రెడ్డి కోరుకోవడానికి కారణం ఏంటి? ఒక హానెస్ట్ ఆఫీసర్ అండి. ప్రజలందరూ ఆనెస్ట్ కోరుకున్నాడు రంగనాథ్, కానీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందండి. ఈరోజు ప్రజలందరూ ఇప్పుడు చూసాం ఢిల్లీలో అదే ప్రజలు సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. రంగనాథ్ ఓన్లీ 2% పబ్లిక్ అండి. 2% ఎవరైతే కబ్జాదారుల్లో కొంతమంది పాపం బీదోళ్ళు ఉండొచ్చు, లేదా అని అంటలే. బీదోళ్ళు కొంతమంది పూర్తి అన్ని వ్యతిరేకంగా మాట్లాడతలే. మేము ఏదన్నా బీదోళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. బీదోళ్ళకు ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ బీదోళ్ళకి ఏమైనా చేసేటప్పుడు ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నామంటే వాళ్ళు ఉండిపోయారు, వాళ్ళకి ఎవరో అమ్మిపోయారు ఆ భూమిని. కాబట్టి అటువంటి వాళ్ళకు ప్రభుత్వం సాయం చేయాల్సిందే, చేయాలి. హైడ్రాను గుడ్డిగా నేను చేయమని అంటలే. మ్యాక్సిమం 95% చేస్తుంది. కాబట్టి హైడ్రా కాపాడి చెరువులను, నాలాలను కాపాడాల్సిన బాధ్యత హైడ్రా చేసింది. కాబట్టి మేము హైడ్రాకు సపోర్ట్ చేస్తున్నాం. రోడ్లు ఇవాళ రోడ్డు వర్కులు ఆగిపోయినాయి, కొన్ని ఎంతో కబ్జాలు చేసి. ఎవరు కబ్జా పెట్టారంటే బీహార్లో వచ్చి ఇక్కడ కబ్జా పెడతాం ఏంటిదండి ఇది? ఇప్పటి నుంచే ఓవైసీ కాలేజీలు కావచ్చు, పవన్ కళ్యాణ్ కోడిచేరు కబ్జా, ఇవి ఎందుకు రంగనాథ్ పట్టించుకోవట్లేదు? అంటే ఈ పెద్దోళ్ళే కాబట్టి వాటి జోలికి వెళ్ళరా? ఎక్కడైతే టెక్నికల్ మేము అడుగుతున్నామండి, అవి అడిగినప్పుడు ఎవరైనా పెద్దోళ్ళని పేరు వస్తుంది కదా, వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవిటి మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నామని రంగనాథ్ గారిని మేము కలిసాము. మీరు ఏదైతే 1-2% పబ్లిక్ పైన కనబడుతున్నాయో వాళ్ళకి కొట్టలేదు మీరు. అవి కొట్టినప్పుడు మాత్రం పబ్లిక్ సంతోషిస్తారు. అవిటిని అంటే టెక్నికల్గా సాల్వ్ ఉంది, టెక్నికల్ కాగానే మేము అవిటి కూడా కొడతామని చెప్పారు. మీ పేరండి? నా పేరు రాము అమ్మ. ఇలా హైకోర్టు రంగనాథ్ని వెంటనే తొలగించాలని ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఒక సిటిజన్కి ఏమంటారు? కోర్టుని సమర్థించాలి, కోర్టుకి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగాలి అంటే మనకు కొన్ని సంస్థలు ఉండే, వ్యవస్థలు ఉండే. ఆ వ్యవస్థే కోర్టు, హైకోర్టు. హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ని అందరూ గౌరవించాలి. రంగనాథ్ సార్ గారు గౌరవిస్తున్నారు, కానీ నేను కాదు ఎప్పుడు అనలేదు, ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. దీని వెనకాల ఏం జరిగింది, ఏం జరుగుతున్నాయి, సార్ గారు ఏమైనా పొరపాటు చేశారా, వేరే వాళ్ళు పొరపాటు చేయించారా, కోర్టుని ఇందాక వాళ్ళు చెప్పిన తప్పుతో పెట్టించారా అనేది ఒక రోజే తేల్చేది కాదు కదా. ఎన్నో జడ్జిమెంట్లు పోయి లాస్ట్కి ఇది రాంగ్ అనిపిస్తుంది. దీని మీద మీరు ఏదో ఒక సందర్భంలో దీనికి మాకు వచ్చి ఒక అపాలజీయో లేదంటే మరొకటో చెప్పమని సార్ని కోరారు. కానీ ఒక విషయం మాకు తెలుసుకోవాలి. హైకోర్టు జడ్జి గారికి నా నమస్కారం అండి. ఒక సామాన్యుడిగా మీకు ఈ విన్నపం తెలియజేసుకుంటున్నానండి. హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్కి రంగనాథ్ సార్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయంలో సరే నో అన్నారా? అనాల్సి వచ్చిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, నాకు తెలిసి ప్రతిరోజు నేను మన రంగనాథ్ సార్ ఆఫీస్కి వెళ్ళలేను, ఆయన చూడలేను. కానీ సొసైటీలో ఏం జరుగుతుందనేది అబ్జర్వ్ చేసే న్యూస్ని మాత్రం బాగా చూస్తా. నాకు అది ఇష్టం. న్యూస్ అనేది ఒక వ్యవస్థ కాదు, సొసైటీకి ఇచ్చే ఒక మంచి 100% ఇచ్చే ఒక ద బెస్ట్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ని ఫాలో అవుతా. కానీ రంగనాథ్ సార్ గారు ప్రతిరోజు ఎంత బిజీగా ఉంటారో కొన్నిసార్లు వెళ్ళి అబ్జర్వ్ చేశానండి. అలానే 1-2 చాలాసార్లు కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. దానికి కారణం ఏంటంటే, సార్ గారి కోసం 100 మంది 1000 మంది పడిగాపులు కాస్తారు, ఏడుస్తారు, బొబ్బేలు పెడతారు. సార్ నాదిపోయింది. వీళ్ళకి చెప్పుకోవడానికే సమయం దొరకలేదు. కానీ కోర్టుకి వెళ్ళడానికి వెనక వ్యవస్థలు ఉంటాయి కదా, అవి చూస్తున్నారని చెప్పేసి కొంచెం అశ్రద్ధ చేశారని నాకు అనిపించింది. దీని మీద కొంచెం సార్ గారు ఆలోచిస్తారని, నెక్స్ట్ కోర్టుకి వెళ్ళి దాని గురించి మాట్లాడతారని, అది తప్పేం కాదని అందరూ ప్రైమ్ మినిస్టర్లు, రాష్ట్రపతులు, మినిస్టర్లే వెళ్ళారమ్మా. సార్ వెళ్తారు, వెళ్ళి తీరుతారు. అది కూడా ప్రజల నుంచి కూడా కొన్ని సందేశాలు వెళ్తున్నాయమ్మా. రంగనాథ్ ఉన్నత వర్గాల పక్షానే ఉంటున్నాడు, పేదల వర్గాల పక్షాన ఉండట్లేదని ఒక చర్చ నడుస్తుంది, వాస్తవేనా? అంటే ఉన్నత వర్గాల మేర ఉన్నారంటే నాగార్జున గారిది కొట్టేశారా?
నాగార్జున గారు పేదవాడా? ఎగ్జాంపుల్ అమ్మ, నాగార్జున పేదవారు కాదు కదా, పెద్దవారే కదా. అలాగే ఇంకొకరి పేరు చెప్తండి, అది కూడా చెప్తా. అంటే ఒక వ్యవస్థని పడగొట్టాలన్నా, ఒక వ్యవస్థ లేపాలన్నా ఆఫీసులను బట్టి ఉంటుంది. కానీ రంగనాథ్ గారు అలాంటి వ్యక్తిత్వం కాదని చాలామంది ప్రజలు బలంగా ఉంది కాబట్టి ఇది మేము నమ్మట్లేదమ్మా. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఈ హైడ్రా మీద దాదాపు మూసి పరివాహక ప్రాంతాల్లో కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చాలా వ్యతిరేకం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో ఇది కాంగ్రెస్కి దెబ్బ కాదంటారా? కాంగ్రెస్కి దెబ్బని మూసీని ఆపితే మూసీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు బరువు బాధ్యత ఎంతో కష్టాలు ఉంటాయి. ఆ మూసీ పక్కన నివసించే వాళ్ళకి రోజు కుట్టే దోమలు, రోజు అనుభవించే కష్టాలు ఏం తెలుసా? ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలైన డిసీజ్ వస్తున్నాయి. వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉంటే మాకు నష్టం, వాళ్ళకి గతి లేక, అంటే నిజం గతి లేక నా భాష, నేను పేదవాడిని, నాకు గతి లేక ఎక్కడో ఒక చిన్న అద్దె కొంపలో ఉంటున్నాను. బట్ ఏదో రోజు సంపాదించి వాళ్ళే వెళ్తారు. కానీ ఈలోపు వాళ్ళకి న్యాయం చేయాలి. ఏ న్యాయం చేయాలంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, డబుల్ బెడ్ ఇస్తాం 3 లక్షలు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. ఫస్ట్ ఇవ్వాల్సింది ఎవరికంటే, ఇందాక మీరు చెప్పిన ఎవరైతే పేదవాళ్ళు కడుపు కొట్టి పడగొట్టారు అన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి అనౌన్స్ చేయాలి. ఎవరైతే వీళ్ళ పేదవాళ్ళు వాళ్ళు ఎక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. రంగనాథ్ గారి టీం ఫస్ట్ వర్క్ చేసింది వాళ్ళ మీద. ఆ చేసిన రంగనాథ్ గారు ఫస్ట్ పిలిచి ఆఫీస్ పిలిచి, మీ అందరికీ చేసిన జరిగిన నష్టానికి మీరు బాధ్యులు కాదు, మీకు ఇచ్చిన వాళ్ళు బాధ్యులు చేస్తాము, మిమ్మల్ని బాధ్యులు చేయము, ఇదిగో మా బాధ్యతగా మీకు ఇవ్వబోయే ఇదేంటంటే ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు కదా గవర్నమెంట్, ఫస్ట్ ప్రియారిటీ మీకు ఇస్తామని చెప్పి రంగనాథ్ గారు వాళ్ళకి సరైన పద్ధతిలో వాళ్ళందరూ పిలిచి వాళ్ళందరికీ నేనున్నాను అని చెప్పేసి రోజు వస్తుంది. అది చేయాలని నేను కోరుకున్నాను రంగనాథ్ గారిని మీ తరపున. థ్యాంక్ యూ.